హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు రాగిణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను 3 కాంబినేషన్ కలిపి కర్రీ చేస్తున్నానండి. అవేంటంటే వంకాయ, టమాటా, చిక్కుడుకాయ అండి. ఈ కర్రీ చాలా బావుంటది. దానికి కావాల్సినవి 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, చిక్కుడుకాయలు పావు కేజీ తీసుకున్నానండి. వంకాయలు 4, 5 తీసుకున్నాను. ముందుగా చిక్కుడుకాయలు నీట్‌గా కడిగేసుకుని, శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసుకొని తర్వాత ఇలా కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఆ వాటర్ ఇంకిపోవాలన్నమాట మనం పోసిన వాటర్. అందుకని కొంచెమే పోసుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కాస్త చిటపటలాడాక అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కాస్త బాగా వేగనివ్వాలండి. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. చానాళ్ళయిందండి ఇవి వీడియోలు చేస్తలేదు నేను. లేట్ అయిపోతుంది. మీ ముందుకి ఇలా రావటం నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కాసేపు వేగనిచ్చి టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. చిక్కుడుకాయలు లాస్ట్‌న వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఉడకపెట్టుకున్నాం కదా! తర్వాత మూత తీసి వంకాయలు శుభ్రంగా కడిగేసుకుని నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని అలా ఉంచితే బాగుంటాయండి. వంకాయలు నలుపు రాకుండా కండ్రెక్కకుండా ఉంటాయి. ఇప్పుడు వంకాయలు వేసేసుకుందామండి. చూసారా నీట్‌గా తెల్లగా ఉన్నాయి వంకాయలు. ఉప్పేసుకుని నీటిలో ఉంచుకుంటే 2, 3 సార్లు కడిగేసి మళ్ళీ వేసేటప్పుడు ఇంకొకసారి నీట్‌గా మంచినీళ్ళతో కడిగేసుకుని వేసుకోవాలి. వంకాయలు వేసుకుని కాస్త తగినంత ఉప్పు వేసుకోవాలి. అది గల్లులుప్పు వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుందండి. సాల్ట్ కన్నా గల్లులుప్పే టేస్ట్ ఎక్కువ కర్రీకి. గల్లులుప్పు వేసుకుని కాసేపు తిప్పేసుకుని మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇలా కలగలుపు కూరలే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆరోగ్యానికి కూడా మంచిది. ఫ్రైలు నూనె ఎక్కువ వేసుకుని ఫ్రైలు చేసుకునే కన్నా ఇలా కర్రీస్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అదిగోండి అలా ఉడకపెట్టుకోవాలి. వాటర్ అయితే ఇంకిపోవాలన్నమాట. ఆ వాటర్ని పారపోయకూడదు. విటమిన్ పోతాయి అంటారు కదా! అందుకని వాటర్ పారపోయకుండా నీట్‌గా కొంచెం వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలి చిక్కుడుకాయలు. ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుందురు. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకుందాం. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్తున్నానని కాదు గానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఈ కర్రీ. మీరే చెప్తారు. నచ్చితే గనక ఒక కామెంట్ ఇవ్వచ్చు కదా! ఒక లైక్ కూడా చేయొచ్చు కదా! మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చాక కారం వేసానండి. మధ్యలో మిస్ అయ్యింది వీడియో. మళ్ళీ కారం చాలలేదు. ఒక అర స్పూన్ వేశాను. మొత్తానికి 2 స్పూన్లు కారం వేశానండి. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి అడుగంటకుండా. ఎక్కువ వాటర్ పోయకూడదు. టేస్ట్ పోద్ది కర్రీ. 2, 3 స్పూన్లు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసాక కాసేపు మగ్గనిద్దాము. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయిపోయినట్టే. అలా దగ్గరికి ఉంటేనే బాగుంటుంది. వాటర్ ఎక్కువ పోస్తే దాంట్లో టేస్ట్ అనేది పోద్ది. వాటర్ ఎక్కువ పోయకూడదు. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. అసలు మామూలుగా ఉండదండి ఈ కర్రీ. అంత బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాక ఒకసారి తిప్పేసుకుని పొయ్యి కట్టేసేసి మూత పెట్టి కాసేపు ఉంచి సర్వ్ చేసుకోవడమే. రెడీ అయిపోయినట్టే మన కర్రీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను మీకు. చూస్తుంటేనే చాలా బాగుంది కదండీ! తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా మీకు.
చాలా అంటే చాలా బావుందండి. నిజంగా చెప్తున్నా ఈ మూడిటి కాంబినేషన్ చాలా బావుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా మరి? బాయ్.